మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా అన్నామలై వారసుడిగా నైనార్ నాగేంద్రన్ రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెన్నైలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నామలై వారసుడిని అధికారికంగా ఈ నెల 13న ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఒకే నామినేషన్ రావడంతో ఏకగ్రీవం అయ్యే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా అన్నామలై వారసుడిగా నైనార్ నాగేంద్రన్ రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెన్నైలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నామలై వారసుడిని అధికారికంగా ఈ నెల 13న ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఒకే నామినేషన్ రావడంతో ఏకగ్రీవం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే గత పార్లమెంట్ ఎలక్షన్స్లో అన్నామలై తమిళనాడులో ఒక ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగినటువంటి అన్నామలై మొన్ననైతే ఆయన ఒక అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఆయన అనుచరుడుగానైతే ఇప్పుడు నాయనార్ అయితే పేరైతే వినికిడి మనకు తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? రైట్ సంపత్, తమిళనాడు బీజేపీ రాజకీయాలు ఆసక్తిగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇక తమిళనాడు బీజేపీకి సంబంధించి మనకి కొత్త అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్ పేరు దాదాపుగా పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఈ నెల 13న అధ్యక్షుడిగా ఆయన ప్రకటించబోతున్నారు. అన్నామలై ఇప్పటివరకు కూడా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. గత ఎన్నికల్లో బీజేపీకి సంబంధించి దూకుడుగా వ్యవహరించడమే కాదు, బీజేపీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన సక్సెస్ అయ్యారని మాత్రం బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే ఆయన వారసుడిగా ఇప్పుడు నైనార్ నాగేంద్రన్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. 13వ అధ్యక్షుడిగా బీజేపీకి రాష్ట్రానికి సంబంధించి 13వ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు నిర్వహించబోతున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే బీజేపీకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈసారి పక్కకు పెట్టినట్టుంది. అన్నామలై విషయంలో కావచ్చు, నైనార్ నాగేంద్ర విషయంలో కావచ్చు. ఎందుకంటే ఏదైతే బీజేపీ కార్యకర్తగా 10 ఏళ్ళు అంటే బీజేపీ సభ్యత్వం తీసుకుని 10 ఏళ్ళు గడిచిన వారికే పార్టీ అధ్యక్ష పోటీలో పాల్గొనే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అన్నామలై విషయంలో కావచ్చు, లేకపోతే నైనార్ నాగేంద్ర విషయంలో కావచ్చు, ఈ విధానాలను పక్కకు పెట్టారని మాత్రం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మనకి అన్నామలై ఎవరైతే బాధ్యతలు చేపట్టారో ఆయన 2019లో పార్టీ సభ్యత్వం స్వీకరించబడ్డది. అంటే కేవలం 5 ఏళ్ళు పార్టీ సభ్యత్వం చేపట్టిన ఆయనకి పార్టీ అధ్యక్ష స్థానం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నైనార్ నాగేందర్ విషయంలో కూడా అంతే జరిగింది. ఆయన 2017లో పార్టీ సభ్యత్వం తీసుకోవడం జరిగింది. 2025 నాటికి ఆయనకి 9 ఏళ్ళు మాత్రమే పార్టీలో ఆయనకున్న ఎక్స్పీరియన్స్. కానీ ఆయనకు కూడా ఈ విధానాన్ని పక్కకు పెట్టి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వబోతున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక బీజేపీ ఈ 2026లో ఎన్నికలు రాబోతున్నాయి, అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలి. తద్వారా వచ్చే ఎన్నికల్లో సక్సెస్ సాధించే దిశగా బీజేపీ అడుగులు వేస్తుందని దానికి ఈ అధ్యక్షుల మార్పులు, అదేవిధంగా ప్రజల్లో పార్టీని తీసుకోవాల్సిన అన్ని విషయాల మీద కూడా దృష్టి సారించింది. అందుకే పార్టీ హోంశాఖ మంత్రి అమిత్ షా తమిళనాడులో గత 3 రోజుల నుంచి కూడా అక్కడే ఉండడం జరిగింది. తమిళనాడు రాజకీయాలను పూర్తి స్థాయిలో స్టడీ చేసిన తర్వాత అధ్యక్ష స్థానం ఎవరికి ఇస్తే బాగుంటుంది అని పూర్తిగా కార్యకర్తలతో కావచ్చు, అక్కడ ఉన్న నాయకులతో కావచ్చు చర్చించిన తర్వాతనే ఈ నైనార్ నంబియార్ పేరు ప్రకటించబోతున్నారని మాత్రం స్పష్టమవుతుంది. ఎందుకంటే 2026 ఎన్నికలు బీజేపీ సౌత్ అంటే దక్షిణాదిలో పాగా వేసేందుకు అనేక ఇతర రాష్ట్రాలన్నింటినీ కూడా ఒక టార్గెట్గా పెట్టుకుంది. అటు తమిళనాడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అదేవిధంగా మనకి తెలంగాణ రాష్ట్రం కావచ్చు. కర్ణాటకలో ఆల్రెడీ ఇప్పుడు ఒకసారి అధికారంలోకి వచ్చింది, మళ్ళీ ప్రతిపక్షంలో ఉంది. సో అక్కడ ఎలాగూ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటా అన్న ధీమా ఆ పార్టీలో కనిపిస్తుంది. అందుకోసం ఇప్పుడు తమిళనాడు మీద దృష్టి సారించి తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ తన ముద్ర వేసే ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పొచ్చు. ఇక తమిళనాడు అధ్యక్ష ఎన్నిక తర్వాత నేరుగా ఇక తెలంగాణకు సంబంధించి అధ్యక్షుని దాని మీద ఇప్పుడు దృష్టి సారిస్తుందని చెప్పేసి కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. చూద్దాం, 13 తర్వాత బీజేపీ తమిళనాడు అధ్యక్షుని ఎన్నిక తర్వాత నెక్స్ట్ ఇక తెలంగాణ మీద బీజేపీ దృష్టి సారించబోతుంది అని మాత్రం ఇక్కడ స్పష్టమవుతుంది. సంపత్. ఓకే, రైట్ శ్రీనివాస్.